హలో ఫ్రెండ్స్, టీమిండియా ముచ్చటగా మూడోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచి చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్లో న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో చిత్తుచేసి కప్పును ముద్దాడింది మన టీం. అయితే ఈ విజయం తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకే ఒక పేరు మార్మోగిపోతోంది. అదే సంజూ శాంసన్. సంజూ కేవలం ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు గెలవడమే కాదు, ఇప్పుడు ఏకంగా టీమిండియా తదుపరి కెప్టెన్ అవుతాడనే వార్తలు జోరందుకున్నాయి. దీనిపై మాజీ క్రికెటర్ మొహమ్మద్ ఖైఫ్ చేసిన కమెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వరల్డ్ కప్లో సంజూ ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదట్లో ప్లేయింగ్ 11లో లేకపోయినా 5వ మ్యాచ్ నుండి ఎంట్రీ ఇచ్చి 3 అద్భుతమైన ఇన్నింగ్స్లతో టీమిండియాకు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. వరల్డ్ క్రికెట్లోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కంబ్యాక్గా సంజూ జర్నీని నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. సంజూ అద్భుత ఫామ్ను చూసి అతనికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని ఫ్యాన్స్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ హాట్ టాపిక్పై మొహమ్మద్ ఖైఫ్ స్పందిస్తూ ఒక ఎక్స్ప్లోజివ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ ఫిట్గా ఉన్నన్ని రోజులు కెప్టెన్గా కొనసాగుతాడని, కానీ సూర్య ఎప్పుడైతే విఫలమవుతాడో అప్పుడు ఖచ్చితంగా ఆ అవకాశం సంజూ శాంసన్కే దక్కుతుందని ఖైఫ్ అంచనా వేశాడు. ఏదో ఒకరోజు సంజూ టీమిండియాను నడిపిస్తాడని ఖైఫ్ బల్లగుద్ది మరీ చెప్తున్నాడు. ఖైఫ్ చెప్పినట్లుగా సంజూకు కెప్టెన్సీ కొత్తేమీ కాదు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టును సంజూ నడిపిస్తున్న తీరు, అతని మెచ్యూరిటీ అందరికీ తెలిసిందే. టీంను ముందుండి నడిపించే సత్తా సంజూకు పుష్కలంగా ఉందని ఖైఫ్ కొనియాడాడు. దీనికి తోడు సౌత్ ఇండియా నుండి ఒక ప్లేయర్ టీమిండియా కెప్టెన్ అవ్వాలని అభిమానులు కోరుకోవడం సంజూకు మరో ప్లస్ పాయింట్ అవుతోంది. మరి మొహమ్మద్ ఖైఫ్ చేసిన ఈ ప్రెడిక్షన్పై మీరేమంటారు? సూర్యాభాయ్ తర్వాత సంజూ శాంసన్ కెప్టెన్ అయితే ఎలా ఉంటుంది? సంజూకి ఆ సత్తా ఉందనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.